నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో జరిగిన పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో ఘనంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. తెలుగుదేశం నాయకులు మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో శనివారం తెనాలి పట్టణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ భారీ మెజారిటీతో గెలుపొందగా మూడోసారి ఎమ్మెల్యేగా నక్కా ఆనంద్ బాబు గెలుపొందిన సందర్భంగా తెనాలి ఆర్సీఎం చర్చిలోని నిత్య సహాయ మాతకు 101 కొబ్బరికాయలు మొక్కుపడిగా చెల్లించారు. అదేవిధంగా మార్కెట్ కాంప్లెక్స్ నందు బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం మహాత్మాగాంధీ కాంప్లెక్స్లో ఎస్ఎన్ఆర్ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ అనేక పదవులను నిర్వహించి దళిత, బడుగు వర్గాల శ్రేయస్సు కోసమే కాకుండా దేశ శ్రేయస్సు కోసం కూడా ఆయన పాటుపడ్డారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే బాబు జగజ్జీవన్ రామ్ వాటిని అమలు చేశారని కొనియాడారు. అయితే అంబేద్కర్ జగజ్జీవన్ రామ్లను వర్గాలుగా విభజించడం బాధ కలిగిస్తుందని అన్నారు. వారు దేశంలోని అందరికీ ఆదర్శనీయులైన నాయకులని చెప్పారు. తెలుగుదేశం నాయకులు సుద్దపల్లి నాగరాజు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు. ఆయన కోవిడ్ టైంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని వివరించారు. అందరికీ అందుబాటులో ఉంటూ అందరివాడిగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. సుద్దపల్లి నాగరాజు గారి నేతృత్వంలో పార్టీని సమర్థవంతంగా నడిపించడానికి తనదైన శైలిలో ఈరోజు కార్యాలయాన్ని ప్రారంభించుకోవడమే కాకుండా ఆ కార్యాలయాల్ని పెద్దలు ఆనంద్ బాబు గారు, సురేష్ గారు, శంకర్రావు గారు, ఫుడ్దస్ గారు, చిట్టుబాబు గారి వారందరి సువర్ణ హస్తాలతో కార్యాలయాన్ని ప్రారంభించుకోవటం, ప్రార్థనలు జరిపించటం చాలా సంతోషం. ఈరోజు యొక్క ప్రత్యేకత యావత్ ప్రపంచానికి తెలిసినటువంటి ప్రత్యేకత. మరి ముఖ్యంగా భారతదేశంలో భారతీయులందరూ కూడా గర్వించదగ్గ రోజు. అతి సామాన్య కుటుంబంలో మరి ముఖ్యంగా నెమ్మన జాతీయుడైనటువంటి గౌరవనీయులు, ఈ దేశానికి ఉప ప్రధానిగా పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. మనందరం కూడా పూజ్య బాపూజీని, గాంధీజీ గారిని మన జాతిపిత అనుకుంటూ ఉంటాం. అదే కావలో భారతీయులందరూ కూడా గౌరవించినటువంటి వ్యక్తి బాబూజీ. అందరూ ముద్దుగా బాబూజీ అని పిలుచుకోవటమే కాకుండా వారి ప్రతి అడుగు కూడా ఈ దేశ స్వాతంత్ర ఫలాలను అందించినటువంటి ఈ భారతీయతను కాపాడటానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి బాబూజీ. తను ఏదైతే నమ్మాడో ఆ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఒక రకంగా చెప్పాలంటే తను ఈ దేశ ప్రధానిగా ఏ సందర్భం వచ్చినా కూడా ఆ రోజున అవలేకపోయినా కూడా ఎక్కడా కూడా కులాన్నో మతాన్నో అడ్డబెట్టుకొని మాట్లాడటానికి ప్రయత్నించినటువంటి గొప్ప వ్యక్తి ఈ దేశ సార్వభౌమాధికారిని, ఈ దేశ లౌకికవాదాన్ని ఎక్కడ కూడా విఘాతం కలగకుండా కులాలని మతాలని అడ్డం పెట్టుకొని
నడవాలనే ఆలోచన ఎప్పుడు ఆయన కలగలేదు అనేది కూడా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం. తెలుగుదేశం పార్టీ నాయకులు సుద్దపల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి వేడుకలు ఇలా తెనాలిలో ఘనంగా నిర్వహించుకున్నాం. అదే సమయంలో నాగరాజు గారి ఆధ్వర్యంలో ఒక కార్యాలయం కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను కొనసాగిస్తూ మరి గుంటూరు జిల్లాలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వాళ్ళకు అండగా ఉండి పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక వెన్నెముకలాగా నాగరాజు గారు కూడా పనిచేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఆ వర్గాల కోసం సేవ చేయాలని నాగరాజు గారు నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. వ్యవసాయ శాఖ మంత్రిగా, టెలికాం శాఖ మంత్రిగా, డిఫెన్స్ మినిస్టర్గా, రైల్వే మినిస్టర్గా ఆయన చెయ్యని ప్రధాన శాఖలు అంటూ లేవు. అన్ని శాఖలకి పనిచేసి కేవలం దళితుడనే సాగుతో ప్రధానమంత్రి పదవి చేజారిపోయింది. ఆ రోజున పార్లమెంట్ సీనియర్ పార్లమెంటేరియన్గా భారతదేశానికి ఒక బలమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందిస్తే ఆ రాజ్యాంగంలో దళితులకి నిమ్న వర్గాలకు అందించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి రక్షకుడిగా నిలబడ్డటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. వారి ఆశయాలను కొనసాగించడంలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఎంతో కృషి చేస్తూ ఉంది. ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాల కొనసాగింపుకి పార్టీ కట్టుబడి ఉంది. బీసీ సంఘ రాష్ట్ర నాయకులు కేసిన శంకరరావు మాట్లాడుతూ మంచికి మారుపేరుగా అందరికీ అందుబాటులో ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తున్న నాగరాజు అభినందనీయుడని పేర్కొన్నారు. గత వారం రోజుల నుంచి ఎడ్ల పందాలు పోటీలు ఏర్పాటు చేయటం, నిన్న మరి బహుమతి ప్రదానం కూడా జరిగిపోవటం, ఇదంతా కూడా తెనాలి పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా పాడి పంటలతో అభివృద్ధి చెందాలని, అదేవిధంగా మరి బాబు జగజీవన్ రామ్ గారి గురించి మరి తెలియనటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన ఒక దళిత జాతి ముద్దుబిడ్డే కాదు, అన్ని వర్గాలు కూడా సమతుల్యం చేసినటువంటి మహనీయుడు. మరి ఆనాడు అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే, జగజీవన్ రామ్ గారి యొక్క సమకాలికుడిగా ఈ దేశంలో అనేక కీలకమైనటువంటి పదవులకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి మరి బాబు జగజీవన్ రామ్ గారు. కార్యక్రమంలో నిర్వాహకులు తెలుగుదేశం పార్టీ నాయకులు సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ నా మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి విచ్చేసి తనను ఆశీర్వదించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తిరహేని క్రిస్టినా, ఐఆర్ఎస్ ఆనంద్ కుమార్, ఏపీపీ సుకుమార్, న్యాయవాదులు పెద్దపల్లి మురళీధర్, ఇందుపల్లి రాజారాం, శరత్ కుమార్, తెలుగుదేశం నాయకులు రావి చిన్ని, మహమ్మద్ కుద్దూస్, సుబానీ, కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య, దానబోయిన వెంకటేశ్వరరావు, మేకల రవికుమార్, మాజీ ఎంపీటీసీ కిరణ్, కొలకలూరి మోహన్, సతీష్ ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు. గెలుపొందిన సందర్భంగా అలాగే వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు గారు మూడోసారి అత్యంత భారీ మెజార్టీతో శాసనసభ్యునిగా గెలుపొందిన సందర్భంగా ఇద్దరు కూడా తెనాలిలో ఉన్నటువంటి నిత్య సహాయమాత పుణ్యక్షేత్ర ఆలయంలో ప్రార్థనలు జరపాలని, వాళ్ళ చేత కొబ్బరికాయలు కొట్టించాలని, విజయోత్సవం ప్రార్థనల ద్వారా ఆశీర్వదించుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్న కార్యక్రమం ఈరోజు జరిగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపం నందు మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ నందు కుటుంబ సభ్యులతో కలిసి సామాన్య భక్తుల వలె అందరితో కలిసి భోజనం చేశారు. ఓకే సార్, అలాగే సార్. ఒక్క నిమిషం.
బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో స్టేషన్ రోడ్ ఐతానగర్ విగ్రహాల వద్ద ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ అధ్యక్షులు మేకల సురేష్, సెక్రటరీ ఎన్ సద్గుణరావు, కమల్, టీడీపీ నాయకులు ఏ శరత్, ఎన్ రమేష్, ఏ ప్రభాకర్, కె దేవయ్య తదితరులు పాల్గొన్నారు. అణగారిన జాతి కోసం భారత జాతీయ స్వతంత్ర ఉద్యమంతో పాటు అనేక సంఘ సంస్కర్తలు చేసి దేశాన్ని భావితరానికి కూడా ఒక దిశా నిర్దేశం చేసిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన అడుగుజాడల్లో నేటి యువత నడుస్తూ అదేవిధంగా నేటి తరంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఆయన భావజాలాలను ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు నడిపిస్తే భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళు అవుతారు. భారతదేశ ఉప ప్రధాని, దళిత జాతి ముద్దుబిడ్డ, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల బాంధవుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి పట్టణ రైల్వే స్టేషన్ సెంటర్లో బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం వద్ద బీజేఆర్ కమిటీ, అదేవిధంగా ఎంఆర్పిఎస్, అదేవిధంగా దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఆనాడు చేసినటువంటి పోరాటంలో బాబు జగజ్జీవన్ రావు గారు భారత రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి ముసాదా కమిటీలో 3వ నెంబర్గా ఉండి అనేకటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఆనాడు దళితులకి రాజ్యాధికారాన్ని కల్పించే విధంగా అనేకటువంటి అంశాలను పొందుపరిచిన విషయంలో ముందుండి ఆయన పాత్ర నిర్వహించారు. భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు మా తెనాల్లో మా దళిత సోదరులందరూ బీజీఆర్ కమిటీ, ఎంఆర్పిఎస్ వాళ్ళు, జైభీం ఫెడరేషన్ వాళ్ళు, దళిత సంఘాల వాళ్ళందరూ కలిసి చాలా సంతోషంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. వారు చేసిన ఘనకార్యాలు మా యూత్ కూడా ముందు జగజ్జీవన్ రావు గారు అట్లా చేశారు, లేదా అంబేద్కర్ ఇట్లా చేశారు అని కాకుండా మన యూత్ కూడా ముందు ఒక జగజ్జీవన్ రావు అవ్వాలి, ఒక అంబేద్కర్ అవ్వాలనే ఆశయంతో ముందుకు నడవాలని మా యూత్కి ఒక సందేశాన్ని ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ నెల 6వ తేదీ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యశాల ప్రతినిధులు తెలిపారు. శనివారం వైద్యశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. రెయిన్బో ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా రక్తం అందించేందుకు తెనాలి గంగానమ్మపేటలోని శ్రీచక్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ కమ్మెల సతీష్ తెలిపారు. తెనాలి ప్రాంత ప్రజలు మంత్రి నాదెండ్ల మనోహర్ అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలిపారు. రేపు మన మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మా తెనాలి శ్రీచక్ర హాస్పిటల్లో రెయిన్బో ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో తలసీమియా పిల్లలకి ఉచిత బ్లడ్ డొనేట్ చేయడానికి రెయిన్బో ఫౌండేషన్ వారి తరపున మా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. దీనికి తెనాలి ప్రజలందరూ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. ముందుగా ఈ ప్రోగ్రామ్ రెయిన్బో ఫౌండేషన్ వారు అసలుకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి కారణం రేపు మన మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మన తెనాలి నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి గారైనటువంటి నాదెండ్ల మనోహర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. వారి పుట్టినరోజు సందర్భంగా రేపు ఆదివారం 6వ తేదీన మన శ్రీచక్ర హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఎంతోమంది తలసీమియా పిల్లలు బ్లడ్ లేక చనిపోవడం జరుగుతుందన్నమాట. సో ఈ మంచి రోజున మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి మన శ్రీచక్ర హాస్పిటల్ డాక్టర్ కమ్మెల హరీష్ గారు ఆధ్వర్యంలో, అలాగే కమ్మెల శ్రీనివాసరావు గారు, అలాగే కాపు జనజాగృతి అధ్యక్షురాలు కమ్మెల రజనీ గారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.